ఒక ఖాళీ కుండ తీసుకోవాలి, అందులోకి చికెన్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్స్ కారము, మీకు రుచికి తగ్గ కారం వేసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను, మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. చికెన్కు తగ్గ సాల్ట్, కొంచెం గరం మసాలా, ధనియాల పౌడరు, జీరా పౌడరు బాగా అన్నీ కలిసేటట్లు వేస్తే ఒక 5 నిమిషాల తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ది అయితే టేస్ట్ బాగా ఉంటుంది. ఇందులో ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా, హాఫ్ అవర్ ఉంచుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కుండ బిర్యానీకి మొదటగా మనము రైస్ ఉడికించుకొని పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్, ఆయిల్ కాగిన తర్వాత 5-6 లవంగాలు, సాజీరా, 4 ఇలాచి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి. ఎక్కువ కారం తినేటట్లయితే ఇంకా 2 పచ్చిమిర్చి యాడ్ చేయాలి. కానీ నేను ఇప్పుడు 1 కిలో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఒక పెద్ద సైజు టమోటా, ఒక కారము, సాల్ట్, చిటికెడు పసుపు, గరం మసాలా. ఉల్లిపాయ టమోటా అంతా మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న రైస్ను వేయాలి. 1కి 2 గ్లాసులు లాగా వేసుకొని ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని పైన పుదీనా, కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. పొయ్యి వెలిగించుకున్న తర్వాత కుండను పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. కుండకు చికెన్ అంటకుండా నీళ్ళు ఊడుతున్నాయా లేదా అని గమనించుకోవాలి. ఫ్లేమ్ను కొంచెము తగ్గించుకోవచ్చు. రైస్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. అన్నము ఉడికిందో లేదో చూసుకొని కొద్దిగా తడి ఉండగానే స్టవ్ బంద్ చేయాలి. ఒక్కసారి మూత తీసుకొని 75% ముక్క ఉడికిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1 స్పూను నెయ్యి మధ్యలో ఇట్లా పెట్టేసి తక్కువ ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉంచుకోవాలి. ఒక్కసారి స్పూన్ పెట్టుకొని అయిందో లేదో చూసుకోవాలి. తడి అంటకుండా చూసుకుంటే బిర్యానీ రెడీ అయినట్టు. కుండ బిర్యానీ రెడీ.
ఎలా ఉంది నాన్న? సూపర్ ఉంది, బాగుంది. కింద కింద పెట్టు కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్మాస్ వరల్డ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా చాలా